వెల్కమ్ టు బీటీజీ న్యూస్. నేటి ముఖ్యాంశాలు. బీజింగ్ లో స్టార్మర్ వ్యాపార దౌత్యమా మానవ హక్కుల పరీక్ష. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ బుధవారం చైనా రాజధాని బీజింగ్ కు చేరుకున్నారు. 2018 తర్వాత చైనాలో పర్యటిస్తున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా ఆయన ఒక కొత్త అధ్యయనానికి తెరలేపారు. ఈ పర్యటన కేవలం వ్యాపారానికి పరిమితం కాలేదు. ఒకవైపు ఆర్థిక ప్రయోజనాలు, మరోవైపు మానవ హక్కుల సెగల మధ్య స్టార్మర్ పర్యటన అత్యంత కీలక దశకు చేరుకుంది. గురువారం ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ కానున్నారు. బ్రిటన్ ను వణికిస్తున్న చంద్ర తుఫాను. నదిలో పడి లారీ డ్రైవర్ మృతి. బ్రిటన్ వ్యాప్తంగా చంద్ర తుఫాను పెను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను దాటికి దక్షిణ ఇంగ్లాండ్ లోని జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. హంషైర్ లోని న్యూ ఫారెస్ట్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన ఒక ఘోర ప్రమాదంలో 60 ఏళ్ల లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. నార్త్ గ్లోరీ సమీపంలోని రింగ్వుడ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న లారీ అదుపు తప్పి పక్కనే ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోనికి దూసుకు వెళ్లింది. చారిత్రాత్మక మార్పు. కౌంటర్ బరీ తొలి మహిళ ఆర్చ్ బిషప్ గా డేమ్ సారా ముల్లాలి. 1400 ఏళ్ల అంగ్లికన్ చర్చి చరిత్రలో ఒక నూతన అధ్యయనం మొదలైంది. లండన్ బిషప్ గా సేవలందించిన 63 ఏళ్ల డేమ్ సారా ముల్లాలి కౌంటర్ బరీ 106వ ఆర్చ్ బిషప్ గా బాధ్యతలు చేపట్టారు. జనవరి 28, 2026న లండన్ లోని సెయింట్ పాల్స్ కేథడ్రాల్ లోని జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో ఆమె నియామకాన్ని అధికారికంగా ధృవీకరించారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 8.5 కోట్ల మంది అంగ్లికన్ క్రైస్తవులకు ఆమె ఆధ్యాత్మిక అధిపతిగా మారారు. బ్రిటన్ రిటైల్ రంగానికి భారీ షాక్. ది ఒరిజినల్ ఫ్యాక్టరీ షాప్ దివాలా. బ్రిటన్ వ్యాప్తంగా మధ్య తరగతి ప్రజలకు చేరువైన ప్రముఖ డిస్కౌంట్ రిటైలర్ ది ఒరిజినల్ ఫ్యాక్టరీ షాప్ తాజాగా అడ్మినిస్ట్రేషన్ లోనికి వెళ్లింది. దీనివల్ల దేశ వ్యాప్తంగా ఉన్న 1180 మందికి పైగా ఉద్యోగులు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇంటర్పాత్ అడ్వైజరీ సంస్థను అడ్మినిస్ట్రేట్ గా నియమిస్తూ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. బ్రిటన్ పెంపుడు జంతువుల వైద్యంలో పెను మార్పు. భారీగా తగ్గుతున్న చికిత్స ఖర్చులు. బ్రిటన్ ప్రభుత్వం పెంపుడు జంతువుల వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వెటర్నరీ సేవల్లో భారీ సంస్కరణలను గురువారం ప్రకటించింది. పెంపుడు జంతువుల చికిత్స కోసం యజమానులు చెల్లిస్తున్న భారీ ఫీజులకు అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. యువతిపై లైవ్ అటాక్ ని వీడియో కాల్లో చాకచక్యంగా అడ్డుకున్న ట్రంప్ కుమారుడు. లండన్ లో ఓ యువతిపై జరిగిన ప్రాణాంతక దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్ చాకచక్యంగా అడ్డుకున్నారు. వేల మైళ్ల దూరంలో ఉండి కూడా వీడియో కాల్ ద్వారా ఘటనను గమనించి సమయ స్ఫూర్తితో వ్యవహరించిన తీరుపై ఇప్పుడు సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదాంతానికి సంబంధించి నిందితుడిని లండన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. పౌరసత్వ వివాదం. బ్రిటన్ రాజకీయాల్లో విషపూరిత చర్చ. బ్రిటన్ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న పౌరసత్వ వివాదం ఇప్పుడు గోటన్ డెంటన్ ఉప ఎన్నికలకు వేడెక్కిస్తోంది. రీఫార్మ్ యూకే పార్టీ అభ్యర్థి మాథ్యూ గుడ్విన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బ్రిటిష్ సమాజాన్ని రెండుగా చీల్చుతున్నాయి. బ్రిటన్ లో జన్మించినప్పటికీ మైనారిటీ వర్గాలకు చెందిన వారు పూర్తి స్థాయిలో బ్రిటిష్ వారు కాకపోవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర జాత్యహంకార పూరితమైనవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రిష్ బాకా కేసు విచారణ నిలిపివేతపై కుటుంబ సభ్యుల తీవ్ర ఆగ్రహం. మెట్రోపాలిటన్ పోలీస్ అధికారి మార్టిన్ బ్లేక్ పై జరగాల్సిన క్రమశిక్షణ విచారణను స్వతంత్ర పోలీసు ప్రవర్తన కార్యాలయం తాత్కాలికంగా నిలిపివేసింది. 2022లో నిరాయుధుడైన క్రిష్ కాబాను కాల్చి చంపిన ఘటనలో బ్లేక్ గ్రాస్ మిస్కండక్ట్ ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉండగా ఈ తాజా నిర్ణయం కాబా కుటుంబాన్ని ఆగ్రహానికి గురిచేసింది. ప్రభుత్వ నిబంధనలో రాబోయే మార్పుల సాకులతో విచారణను ఆపడం న్యాయమని, ఆపడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యాచార కేసులో స్పాండౌ బ్యాలెట్ మాజీ సింగర్ రాస్ డేవిడ్సన్ దోషి. బ్రిటన్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ పాన్ బ్యాలెట్ మాజీ సింగర్ రాస్ డేవిడ్సన్ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలారు. ఇద్దరు మహిళలపై అత్యాచార ప్రయత్నానికి పాల్పడినట్లు లండన్ లోని వుడ్ గ్రీన్ క్రౌడ్ కోర్టు బుధవారం నిర్ధారించింది. రాస్ వైల్డ్ అనే స్టేజ్ పేరుతో పాపులర్ అయిన ఈయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని జ్యూరీ ఏకగ్రీవంగా ప్రకటించింది. వెంబ్లీలో హ్యారీ స్టైల్స్ ప్రపంచం 12 రాత్రుల కచేరీతో సరికొత్త చరిత్ర. ప్రపంచ ప్రఖ్యాత వెంబ్లీ స్టేడియంలో పాస్ సంచలనం హ్యారీ స్టైల్స్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. తన టుగెదర్ వరల్డ్ టూర్ సందర్భంగా వరుసగా 12 రాత్రుల పాటు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు అధికారికంగా ఖరారైంది. దీనితో ఇప్పటి వరకు కోల్డ్ ప్లే, టైలర్ స్విఫ్ట్ పేరిట ఉన్న భారీ రికార్డులను ఆయన తుడిచిపెట్టేశారు. Headlines ఇంతటితో సమాప్తం. Stay tuned to BTJ News for more updates in UK and around the world. This is Sushmita signing off.